సీఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 1:30 అమరావతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నెల్లూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2:30 కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుంటారు. ఇక పోతిరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఈదురులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. వెంకటాచలం మండలంలోని ఈదగాలి గ్రామంలోని విశ్వసముద్ర బయో ఎథనాల్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించబోతున్నారు. అక్కడి నుంచి నందగోకులం లైఫ్ స్కూల్, గోశాల ప్రాంతాలను పరిశీలిస్తారు. సాయంత్రం 5:20 దాకా అక్కడే ఉంటారు. పబ్లిక్ తో మాట్లాడి అక్కడి నుంచి తిరిగి విజయవాడ వెళ్లబోతున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దేవకుమార్ అందిస్తారు. దేవకుమార్. మాలవి ఈరోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పరిశీలన చేయనున్నారు. అయితే మధ్యాహ్నం 1:30 ఆయన అమరావతి నుంచి హెలికాప్టర్లో నెల్లూరు జిల్లాలోని ఈదగాలి సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అంటే సరిగ్గా అది 2:30 ఆయన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి సమీపంలో అదే మండలంలో ఏర్పాటు చేసిన నందగోకులం లైఫ్ స్కూల్ను ప్రారంభించడం జరుగుతుంది. అదే స్కూల్లోని అక్కడ ఆయన ఆ స్కూల్ని విజిట్ చేసి అదేవిధంగా అక్కడ బ్లాక్లు ఏదైతే ఉన్నాయో తరగతి గదులు వాటిని పరిశీలిస్తారు. అలాగే విద్యార్థులు కొంతసేపు మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత దాని సమీపంలోనే గోశాలను కూడా ఆయన పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ సమీపంలో మరొక విశ్వసముద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బయో ఇథనాల్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించడం జరుగుతుంది. ఇది మొత్తం 310 కోట్ల రూపాయలతో ఈ ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు 500 మందికి కూడా ఇక్కడ ఉపాధి దొరుకుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇది ప్రారంభించిన తర్వాత అక్కడ నుంచి సమీపంలోనే ఏర్పాటు చేసిన వేదిక దగ్గరకు ఆయన వెళ్లడం జరుగుతుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఆయన పర్యటన కొనసాగనుంది. మొత్తం 1:40 పాటు ఈ పర్యటన కొనసాగనుంది. 4:10 ఆయన మళ్ళీ ఈదగాలి దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఆయన విజయవాడ బయలుదేరి వెళ్లడం జరుగుతుంది. అయితే వాస్తవానికి నెల్లూరు జిల్లాలో ఈ రోజు 2 కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నెల్లూరులోని మైపాడ్ గేట్ సెంటర్ దగ్గర కూడా స్మార్ట్ స్ట్రీట్ బజార్ను ఏర్పాటు చేశారు. మొత్తం 30 కంటైనర్లలో 120 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అయితే కేవలం ఈ రోజు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఈదగాల్లో ఉన్న ప్రోగ్రాం మాత్రమే ఆయన జరగనుంది. ఈ విధంగా సీఎం చంద్రబాబు పర్యటన జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా మంత్రి నారాయణ, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. మరోవైపు ఈ సీఎం పర్యటన ఉండడంతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1250 మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాల్లో కల్వర్టులు తనిఖీలు చేయడం, అదేవిధంగా పార్కింగ్ సమస్య రాకుండా అక్కడికక్కడ పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడము, అదేవిధంగా కూంబింగ్ నిర్వహించడం వంటి చర్యలు కూడా చేపడతా ఉన్నారు. అదే మొత్తానికైతే చంద్రబాబు పర్యటన జరగనుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా, అధికార పార్టీ నాయకులు కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మాలవి. రైట్. థ్యాంక్ యూ దేవకుమార్.